అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే రేపు ఏప్రిల్ నెల 5వ తేదీన బాబు జగజీవన్ రామ్ గారు అంటే ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి, భారతదేశానికి సుమారు 50 సంవత్సరాల పాటు మంత్రివర్యుడిగా, కేంద్ర మంత్రివర్యుడిగా పనిచేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి మహోత్సవం ఘనంగా విశాఖపట్నంలో నిర్వహించడం మా కమిటీ నిర్ణయించడం చేస్తుంది. విశాఖ జిల్లా మాదిగ అసోసియేషన్ తరఫున రేపు ఏప్రిల్ 5వ తేదీ సాయంకాలం 5 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ రామశాస్త్రి అంబేద్కర్ భవన్లోని నిర్వహించారు. సందర్భంలో ఈ సందర్భంగా మీ అందరికీ వార్తలు ప్రచురింపజేసి ఈ వార్తని విశాఖపట్నం నగరం పరిధిలో వ్యాప్తంగా చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మా విశాఖ పార్లమెంట్ సభ్యులు భర్త గారు, వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు, మల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు, కృష్ణకుమార్ రాజు గారు, ప్రొఫెసర్ టి వెంకటకృష్ణ గారిని ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ మాణిక్య ప్రసాద్ గారిని మీ అందరూ తెలిసి ఉంటుంది. అతను ఆంధ్రలో రాష్ట్రాల తరగతిగా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన కూడా వస్తున్నారు. అలాగే నేను మా అధ్యక్షుడు నరసింహరావు గారు, పట్టగండాల గారు మా పెద్దలు, ఆయన రాయప్పర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, ఆరుడు పరదేశ్ గారు, అలవడి ప్రసాద్ గారు, ఆశాకిరణ్ హనుమంతరావు, కాకరమ్మ, కడి సాధురావు గారు, చాలామంది పెద్దలందరూ కూడా ఈ సమావేశం అందరూ కూడా కలిసి ఐక్యపత్యంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఐక్యపత్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాక మీరు తప్పకుండా ఈ ప్రోగ్రాం క్లిక్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రచురింపజేస్తారని మీకు మా సంఘం తరఫున సవినయంగా చర్చిస్తాం.